హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కాశ్వీ కిచెన్ అండ్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. నేను ఈరోజైతే లాంగ్ వీడియోలో మొదటిసారిగా లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఇప్పటివరకు మన ఛానల్లో లాగ్స్ అనేవి ఓన్లీ షార్ట్లోనే వచ్చేవి కదా. సో ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ కూడా నేను లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజైతే మార్నింగ్ నేను 6 నుంచి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఏమేమి పనులు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి క్లియర్గా. సో మీకు గనక వీడియో నచ్చితే చివరి వరకు చూసి చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో మార్నింగ్ అయితే 6కే లేస్తానండి డైలీ కూడా. ఎందుకంటే పాపకి స్కూల్ ఉంది కాబట్టి కంపల్సరీ 6కి లేస్తేనే నాకు 8 వరకు తనకి లంచ్ టిఫిన్ కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే 8కే తనకి వ్యాన్ వస్తుంది, స్కూల్ బస్ వస్తుంది కాబట్టి ఆలోపైతే పాపను రెడీ చేయాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి 6 గంటలకే లేవాలన్నమాట. ఈరోజు ఏంటంటే మా హస్బెండ్ బీసిప్లో ఉన్నారు కాబట్టి ఇంకా మార్నింగ్ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి లేట్ అయినా కూడా ఒకవేళ వదిలిపెడతారు అనేసి ఇంకా ఈరోజైతే లాగ్స్ అయితే షూట్ చేసి అప్లోడ్ చేద్దాము అనేసి ఈరోజైతే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇంక ఈరోజు లేవడం అయితే 6కే లేస్తాను. సో ఎప్పుడు లేసినా కూడా మార్నింగ్ నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత అంటే బ్రష్ చేసుకున్న తర్వాత కిచెన్లోకి వచ్చి ఫస్ట్ కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటానండి క్లాత్ పెట్టి. వాటర్తో ఏం కడగను డైలీ నేను. సో క్లాత్ అయితే తడి క్లాత్ అయితే క్లీన్ చేసుకుంటాను కంపల్సరీ. ఎందుకంటే నైట్ బొద్దింకలు ఇలా ఏమన్నా పారాడుతూ ఉంటాయి కదా. సో అందుకని కంపల్సరీ అయితే క్లీన్ చేస్తాను. సో చేసిన తర్వాత ఫస్ట్ నేను చేసే పని హాట్ వాటర్ అయితే పెట్టుకోవడం. సో అలాగే ఈరోజు కూడా హాట్ వాటర్ అయితే పెట్టేశాను. సో నాతో పాటు మా బాబు డైలీ లేస్తాడనమాట. సో ఎప్పుడున్నా చాలా రేర్‌లో తొందరగా లేవడు కానీ మ్యాక్సిమం టైమ్స్ నేను లేవగానే ఒక 5-10 మినిట్స్ కల్లా వాడు కూడా లేచేస్తాడు. ఒక్కోసారి లేచిన వెంటనే ఏం ఏడవడు. సైలెంట్‌గా ఉంటాడనమాట. సో ఈరోజైతే ఏడుస్తున్నాడు. సో వాడు ఏడుస్తూ నా దగ్గరకు వచ్చేసాడనమాట. సో ఇంకా నేనైతే ఎత్తుకొని కొద్దిసేపు ఉయ్యాలైతే పడుకోబెట్టి టీవీలో బొమ్మలైతే ఆన్ చేశాను. ఉయ్యాలో పడుకోబెట్టి మా హస్బెండ్ లేచేసారని చెప్పి ఆయనకు అప్పచెప్పేసాను. కానీ ఆయన బాబు నిద్రపోలేడని చెప్పి హాల్లోకొచ్చి మళ్ళీ పడుకున్నాడు. ఇంకా నేనైతే బాబుకి టీవీలో కార్టూన్స్ అయితే పెట్టేస్తాను. అవి పెడితే ఇంక ఎక్కడికెళ్ళడు. అక్కడే కూర్చొని చూస్తూ ఉంటాడనమాట. సో బాబుకైతే పెట్టేసి ఇంకా నేనొచ్చి యథావిధిగా కిచెన్‌లో స్టార్ట్ చేశాను పనైతే. వాటర్ అయితే వేడైపోయాయి కదా పక్కన పెట్టేసి ఇంకా పాపకి వేడి నీళ్ళు కూడా పెట్టేశాను. ఇంక ఈరోజైతే లంచ్‌కి, బ్రేక్‌ఫాస్ట్‌కి రెండింటికి కలిపి నేను చపాతీ ప్రిపేర్ చేద్దామనేసి అనుకుంటున్నాను. డైలీ రైసే కాకుండా అప్పుడప్పుడు ఇలా చపాతీ కూడా పెడుతూ ఉంటాను లంచ్ బాక్స్‌కి నేను. ఈరోజైతే చపాతీకైతే పిండి కలిపేసి పక్కన పెట్టేశాను. ఇంకా నేను చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. కూరగాయలు కూడా ఏం లేవనమాట. ఈరోజు వెళ్లి మార్కెట్ తీసుకురావాలి. సో ఇంకా ఉన్న టమాటాలు కూడా వేయకుండా ఆనియన్, పచ్చిమిర్చి వేసి, పల్లీలు వేసి నేను చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పోపైతే వేసేసి వాటిని మగ్గపెట్టేసాను. కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసి అవి మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వచ్చేసాను. అంటే అవి చల్లారేలోపు నేను మిషన్‌లో అయితే బట్టలేసేస్తాను. డైలీ ఏం మిషన్‌లో నేను బట్టలు వేయననమాట. 2 డేస్‌కి ఒకసారి అలా వేస్తాను. సో ఈరోజైతే వేస్తున్నాను. అందులోనూ చిన్న చిన్నవి ఉతకను. అంటే నాప్కిన్స్ ఇలా ఉంటాయి కదా. కర్చీఫ్స్, నాప్కిన్స్ ఇంకా చిన్న బాబుటి టాయిలెట్ కూర్చున్న డ్రెసెస్ ఉంటాయి కదా. అవైతే ఏం వేయను. అలాగే ఇంక మన కలర్ పోయే వస్తువులు అదే బట్టలు ఉంటాయి కదా. అవన్నీ కూడా నేను చేత్తోనే వాష్ చేసేస్తాను. మిగతాటన్నీ కూడా మిషన్‌లో ఏసేస్తాను. సో మిషన్ అయితే ఆన్ చేశాను. ఇంకా నా పని అంతా కంప్లీట్ అయ్యేలోపు మిషన్ కూడా అయిపోతుంది కదా. సో అందుకోసం అనమాట. మిషన్ ఆన్ చేసిన తర్వాత ఇంకా చెత్తంతా ఊడ్చేసుకుంటూ వస్తున్నాను ఒకవైపు నుంచి. సో ఇక్కడ హాల్‌లో పడుకున్నారు కదా మా హస్బెండ్ అనమాట. చూసారు కదా మా బాబు అస్సలు కదలకుండా కూర్చొని బొమ్మలు చూస్తూ ఉన్నారు. మా బాబైతే బొమ్మలు పెట్టామంటే అస్సలు పక్కకే వెళ్ళడు. ఎంత పనైనా ఈజీగా చేసేసుకుంటాననమాట నేను అందుకోసమనే. సో మళ్ళీ ఆఫ్ చేసామనుకో ఏం ఏడవడు. అలా కూడా ఏం ఏడవడు. సో బాబుకైతే అలా పెట్టేసేసి ఇంకా నేను చెత్తంతా కూడా ఊడ్చేసుకుంటూ వచ్చేస్తున్నాను. సో ఇంగ డైలీ ఇంకా దీపం అయితే మార్నింగ్ ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. డైలీ అయితే ట్రై చేస్తాను పెట్టడానికి కానీ డైలీ పెట్టను. సో వీలైనప్పుడు పెట్టుకుంటూ ఉంటాను. దీపం పెట్టాలనుకుంటే మార్నింగ్ మా పాప స్కూల్‌కి వెళ్ళేలోపే నేను మాప్ కూడా పెట్టేస్తాననమాట. ఈరోజైతే దీపం అయితే మార్నింగ్ ఏం పెట్టలేదు నేను. కాబట్టి ఇంకా చెత్త అయితే ఊడ్చేసి ఇంకా నాకు ఇక్కడ కిచెన్‌లో సింక్ కింద డస్ట్‌బిన్ పెట్టుకుంటాను నేను. సో అక్కడి వరకు ఊడ్చుకుంటూ వచ్చేసి అక్కడే ఎత్తేసి డస్ట్‌బిన్‌లో అయితే వేసేస్తాను. సో ఇంకా చెత్త అంతా ఊడ్చేసిన తర్వాత ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేశాను ఫస్టు.
సో, నేను ముందే పల్లీలైతే వేయించుకొని ముందే పెట్టుకున్నాననమాట. ఎక్కువ పల్లీలు వేయించి పెట్టుకుంటాను. చట్నీకి అప్పుడప్పుడు తొందరగా చేసేసుకోవచ్చు అని చెప్పి నేను పల్లీలు ముందుగానే వేయించి పెట్టుకుంటాననమాట. అలాగే పల్లీలైతే ఆల్రెడీ వేయించున్నాయి కాబట్టి ఒక మిక్సీ జార్ తీసేసుకొని పల్లీలైతే వేసేసుకొని ముందుగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ఉంది కదా! వాటిని కూడా వేసేసి కొద్దిగా వాటర్ కూడా వేసేసి తగినంత సాల్ట్ ఇంకా కారం కొద్దిగా వేశాను. పచ్చిమిర్చి కొన్నే ఉన్నాయి కదా! కారం కూడా లేకపోతే మళ్ళీ అంత టేస్ట్ ఉండదు కదా! సో, కొంచెం కారం కూడా వేసి ఇంకా మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా బావుంటుందండి టేస్ట్ అయితే. ఎప్పుడన్నా కర్రీస్ చేయడానికి టైం లేనప్పుడు గానీ, కూరగాయలు ఏం లేనప్పుడు గానీ, ఒక్కసారి ఈ విధంగా చట్నీ చేసుకోండి మీరు కూడా. చాలా బావుంటుంది టేస్ట్ అనేది. రైస్‌లోకి కూడా చాలా బావుంటుంది. సో, చపాతీ గానీ, ఎందులోకైనా కూడా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సో, అలాగే ఇంకా చట్నీ అయితే అయిపోయింది కదా! చపాతీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంక చేసేసి హాట్ బాక్స్‌లో పెట్టేస్తే, ఇంకా పాపకి వెళ్ళేటప్పటికి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేయొచ్చు అని చెప్పి, ఇంకా చపాతీ కూడా చేసేస్తున్నాననమాట. సో, నేను ఎక్కువ ఆయిల్ అయితే ఏం వేయను. ఆహ్, ఆహ్, చపాతీ చేసేటప్పుడు కూడా నేను పిండితోనే రుద్దుతాను. అలాగే కాల్చేటప్పుడు జస్ట్ లైట్‌గా ఆయిల్ అయితే వేస్తాను. ఎక్కువ వేయను మళ్ళీ. సో, ఇంకా చపాతీలు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇంకా మా పాపకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేశాను. సో, దానికన్నా ముందు ఇంకా అంట్లయితే కడిగేసానండి. ఎందుకంటే మా ఇంట్లో ఉన్న సింక్ చాలా చిన్నది. సో, ఎక్కువ అంట్లయితే పట్టవనమాట. ఒకటేసారి ఎక్కువ వేసేసామనుకోండి కడగనీకి కూడా చాలా ఇబ్బందవుతుంది. అందుకని ఇప్పుడు మనం కర్రీ చేసాము, అలాగే చపాతీ చేశాను కదా! వాటికి సంబంధించిన గిన్నెలన్నీ గూడా అన్నీ కూడా తోమేసి, ఇంకా పాపకైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేశాను. వాటర్ కూడా పెట్టేశాను. ఇంకా స్నాక్స్‌కొచ్చేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన మురుకులున్నాయండి. అవైతే పెట్టేశాను ఈరోజు. ఫ్రూట్స్ అయితే అయిపోయాయి. ఇంకా అందుకోసమని ఇవి పెట్టేశాను. ఇంకా అంతలోపు పాపనైతే మా హస్బెండ్ రెడీ చేశారు. స్నానం అయితే ఇంకా బ్రష్ చేపిచ్చేస్తారు. స్నానం తనే చేసేసుకుంది. సో, ఎక్కువ తననేం అంటే తనేం చేసుకోదు. నేను చేపిస్తాను. ఇంకిలా టైం లేనప్పుడు ఎప్పుడన్నా ఇక తనే చేసుకోమంటే చేసుకుంటుంది. తను కానీ ఫేస్ సరిగ్గా కడుక్కోలేదు. సో, మళ్ళీ నేను వెళ్ళి ఫేస్ అయితే కడిగేసి ఇంగ వస్తాననమాట. మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి మా హస్బెండ్ అయితే రెడీ చేశారు తనని. ఇక తనకి బ్రేక్‌ఫాస్ట్ అయితే తినిపిచ్చేసి, ఇంకా మా హస్బెండ్‌కి చపాతీ పెట్టాను. తను కూడా ఒకేసారి తినేశారు. ఇంకా స్కూల్‌కైతే స్టార్ట్ అయిపోయింది. మా బాబు అయితే ఫస్ట్ ఏడుస్తాడు. కంపల్సరీ ఏడుస్తాడనమాట తనని తీసుకెళ్లరనేసి. సో, ఇంగ కొద్దిసేపు ఏడుస్తాడు. తర్వాత పైనుంచి బాయ్ చెప్తున్నారు. ఇంకా మా పాప హస్బెండ్ వెళ్ళిపోయారనమాట. ఇంకా మిషన్‌లో బట్టలైతే అయిపోయాయి. సో, ఇంక బట్టలన్నీ తీసేసి ఆరేస్తున్నాను. అయితే ఇంక బట్టలైతే ఇంక ఇంటి ముందర ప్లేస్ ఉంటే ఇంటి ముందర ఏసుకుంటాను. లేదంటే టెర్రస్ పైకెళ్ళాలనమాట. ఈరోజైతే ఇంకా ఇప్పటివరకు ఎవరు వేయలేదు. మార్నింగ్ నేను కొంచెం తొందరగా వేశాను కదా మిషను. ఆ టైంకి ఇంకెవరు వేయరు కదా! సో, ముందర ప్లేస్ ఉంది. అందుకోసం నేను ఇంటి ముందరనే ఆరేసుకుంటున్నాను. ఇప్పుడు టైం అయితే 8:30 అనమాట. 8:30కి పాప అయితే స్కూల్‌కి స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేనైతే ఇంక బట్టలు తీసి ఆరేస్తున్నాను. ఆలోపు మా హస్బెండ్ వచ్చేసారు. అంటే దగ్గరే అనమాట స్కూల్‌కి. సో, మా హస్బెండ్ వెళ్ళొచ్చేలోపు నేను ఇంకా కొద్దిసేపు అలా కూర్చొని రిలాక్స్ అయినట్టు అయ్యాను. ఇంకా వాషింగ్ మిషన్‌లో బట్టలయిపోయాయి గదా! ఇంకా మిషన్ అయితే బట్టలైతే ఆరేద్దామని చెప్పేసి ఇంకా బయటకైతే తీసుకొచ్చాను. ఇక్కడ ప్లేస్ అయితే ఉందని చెప్పేసి ఇక్కడే వేసేస్తున్నాను. లేదంటే టెర్రస్ పైకి వెళ్ళాల్సి ఉండేదనమాట. ఎండైతే వస్తుంది బాగా ఈ టైంకి. ఇంకా మనకి 11 వరకు మంచిగా ఎండొస్తుంది. ఆ ఎండకే మంచిగా ఆరిపోతాయి. మళ్ళీ పైకెక్కాల్సిన అవసరం లేదు కదా! అనేసి ఇక్కడే వేసేసాను. చిన్నటివైతే ఇలా చిన్న తాడు పైన వేసేస్తాను. ఇంకా పెద్దటన్నీ కూడా అక్కడ కడ్డీలు కనిపిస్తున్నాయి కదా! దానిపైనైతే వేసేస్తాననమాట. వేసిన తర్వాత నేను బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని మిగిలిన పనులంతా గూడా కంప్లీట్ చేస్తాననమాట. సో, ఇప్పుడు నేనైతే ఈరోజు ఫస్ట్ టైమ్ అనమాట ఈ లాంగ్ వీడియో లాగైతే షూట్ చేయడము. ఇంకా దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొంచెం కష్టంగానే ఉంది నాకైతే. సో, మధ్య మధ్యలో ఎక్కడన్నా ఏమన్నా మిస్టేక్‌గా అనిపించినా అంటే ఏమన్నా మిస్టేక్ అనిపించినా మీకు నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి. ఎలా చేస్తే బావుంటుంది వాయిస్ ఎలా ఇస్తే బావుంటుంది. ఇంకా అంటే ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, సజెషన్ ఏమన్నా ఉన్నా సజెషను అనేది నాకు కామెంట్‌లో చెప్తారని అనుకుంటున్నానండి. సో, మొత్తానికైతే ఇంక బట్టలారేసే పనైతే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ మా బాబు అయితే పిన్నులు ఇవ్వరా అంటే అస్సలివ్వట్లేదు. వాడు పిన్నులతో ఆడుతున్నాడనమాట. సో, పిన్నులు చూస్తే అసలు ఆగడు. దాన్ని ఎంత మొత్తం చింపి పెడతాడనమాట. అంటే ఇరిచేస్తాడు. అలా చేస్తున్నాడనమాట. ఇంకా అందినటివన్నీ తీసుకొని వాటికైతే పెట్టేశాను.
ఇంకా బట్టలు ఆరేసే పని అయిపోయిన తర్వాత ఇంకా మా బాబు మా ఆయన అయితే ఆడుకుంటున్నారు ఇద్దరు. ఇంకా నేనైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్‌కి నేను ఒక దోస అయితే ఉంది. ఆ దోస పెట్టుకొని నైట్ కొంచెం అన్నం మిగిలిపోయి ఉండే. ఆ అన్నం అయితే నేనే తినేస్తున్నాననమాట. ఇంకా చట్నీతోటి. సో, ఇంక దోస, చట్నీ బావుంటుంది కాంబినేషన్ కదా! సో, రైస్ లేక కూడా నేను చేసిన చట్నీ అయితే చాలా బావుంటుంది. సో, ఆ చట్నీతోనే ఇంక రైస్ కూడా తినేసాను. నేను తినేటప్పుడు కంపల్సరీ సీరియల్స్ చూస్తాననమాట. మా టీవీలో ఒక 4 సీరియల్స్ ఉన్నాయి నా ఫేవరెటు. అవి కంపల్సరీ డైలీ నేను చూస్తాను. డైలీ ఏదో ఒక టైంలో నాకు టైం కుదిరినప్పుడు కంపల్సరీ చూస్తాననమాట. చూస్తూ నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకుంటాను డైలీ. అలాగే 'బిగ్ బాస్' కూడా చూస్తాను. మీలో ఎంతమంది 'బిగ్ బాస్' చూస్తున్నారో నాకు కమెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ ఎవరున్నా కూడా నాకు కమెంట్ చేయండి. నాకైతే కళ్యాణ్ పడాల ఫేవరెట్ అనమాట. తనే విన్నర్ అవ్వాలని నేనైతే అనుకుంటున్నాను. సో, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాతయితే ఇంకా నేను ఉన్న గిన్నెలన్నీ కూడా తోమేసుకుంటున్నాను కిచెన్‌లోకొచ్చేసి. సో, ఇంక అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని కిచెన్ అంతా నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలి. సో, ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి నాకైతే టైము 10 అయిందండి. సో, 10కి మొత్తం మార్నింగ్ చేయాల్సిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటాను. ఆల్మోస్ట్ లంచ్ కూడా నేను మార్నింగే చేస్తాను. అంటే పాప కోసము చేస్తాను కదా! సో, అప్పుడే చేసేస్తాననమాట. కానీ ఈరోజైతే ఇంకా మా హస్బెండ్ బీ షిఫ్ట్ వెళ్తున్నారు. అందులోనూ కూరగాయలు కూడా ఏం లేవు కదా! అందుకనేసి లంచ్ మధ్యాహ్నం చేద్దాంలే అని చెప్పేసి ఇంకా మార్నింగ్ వరకు బ్రేక్‌ఫాస్ట్ వరకు మాత్రమే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా గిన్నెలన్నీ తోమేసాక తర్వాత ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ ఉంటుంది కదా నాకు లంచ్ టైంకి. సో, ఆ గ్యాప్‌లో నేను వీడియో ఏమైనా ఎడిట్ చేసుకోవాలన్నా, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలన్నా ఆ గ్యాప్‌లో చేసుకుంటాను. అలాగే నేను చూడాల్సిన సీరియల్స్ కూడా ఆ టైంలోనే కవర్ చేసేస్తాననమాట. సో, ఇదనమాట మార్నింగ్ రొటీన్ లాగు. మీకు గనక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.